ప్రజా ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా. సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్లో రోబోటిక్ న్యూరో సర్జరీలో న్యూరో ఎండోస్కోపీ సెంటర్ను ప్రారంభించారు క్రిస్టినా. స్కల్ బేస్ ఎండోస్కోపీపై 2 రోజుల పాటు అంతర్జాతీయ సమ్మిట్ను యశోద ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. దేశం నలుమూలల నుంచి న్యూరో సంబంధిత వైద్యులు పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. మెదడు భాగంలో సర్జరీ చేయకుండా ఎండోస్కోపీ ద్వారా వచ్చిన విధానాలతో పాటు నూతన టెక్నాలజీ వివరాలను సమ్మిట్లో జూనియర్లకు వివరించారు. It would also mean better visualization for the surgeons. It would also mean a quicker recovery and better prognosis and better outcomes altogether. So I'm very confident that this summit would definitely be of great benefit. There will be a lot of traction from the knowledge that is shared and exchanged in the summit, and I really look forward to the dissemination of this kind of knowledge and technology, and I'm sure that this will benefit neurosciences as a whole. And I'm really happy that the government of Telangana is investing a lot towards higher and tertiary healthcare, towards which there will shortly be a center of excellence for neurosciences. And while walking, I was thinking that this kind of a similar exchange of technology would also be something that would be excellent in public healthcare. మంచి సేవలు అందిస్తారనేటువంటి ఉద్దేశంతో యశోద హాస్పిటల్ ఈ రోజు ఈ సమ్మిట్ ను నిర్వహించడం జరిగింది. సో ఈ సమ్మిట్ ద్వారా మన తెలుగు ప్రజలందరికీ, దేశంలో ఉన్న అందరికీ కూడా యశోద హాస్పిటల్లో ప్రత్యేకమైనటువంటి న్యూరో సర్జరీ విభాగంలో న్యూరో ఎండోస్కోపిక్ రోబోటిక్ సర్జరీస్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు మీడియా ద్వారా, పత్రికల ద్వారా అందరికీ తెలియజేస్తే ఎలాంటి బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ పేషెంట్లందరికీ ఈ అధునాతనమైనటువంటి చికిత్సలు అందుబాటులో ఉండడం జరుగుతుంది. స్పెసిఫికేషన్, క్లారిఫికేషన్ మంచిగా ఉండడం వల్ల దాన్ని నీట్ గా డిసెక్ట్ చేసుకొని ఏం డ్యామేజ్ చేయకుండా తీయగలుగుతాం. సో ఈ మధ్యలో ఈ ఎండోస్కోప్ అనేది బాగా మనకి ప్రతి ఒక్క పేషెంట్స్ కూడా వచ్చి ఎండోస్కోప్స్ ఉన్నాయా ఇవి సర్జరీస్ అడుగుతున్నారు. సో మన ఈ కాన్ఫరెన్స్ ప్రత్యేకత ఏంటంటే ఎండోస్కోప్ మామూలుగా కెడావర్స్ ఇవన్నీ మనకి ఈ టైంలో చాలా కష్టమైతేనే ఎక్కడ జరగట్లేదు. సో ఇట్లాంటివి మనము బయట నేర్చుకునే న్యూరో సర్జన్స్ కంతా మన యశోద వాళ్ళు, మన సార్ అందరము ఆపర్చునిటీ ఇవ్వగలిగాం. అంటే సో బెటర్ లెర్నింగ్ ప్రాసెస్. సో ఈ ఎండోస్కోప్ అనేది ఇంకా బాగా అందరి చేతులు మంచిగా ఉండి సర్జరీస్ అన్ని మంచిగా కావాలనే దాని మీదనే అవుతున్నాం. ఇందులో ప్రత్యేకంగా ఏంటంటే సాధారణంగా మనము కెడవర్స్ అంటాం, అందులో నేర్పించడం జరుగుతుంది. కెడవర్స్ లో మనం నార్మల్ మనిషిలో ఆపరేషన్ చేసే ఫీలింగ్ అనేది రాదన్నమాట. సో ఇప్పుడు అమెరికా నుండి మనం ఈ తలలు తీసుకొచ్చాము ఏవైతే ఉన్నాయో ఫ్రోజన్ చేసి, అది సహజంగా మనిషి మనం సహజంగా ఆపరేషన్ ఎలా చేస్తామో ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట. అందుకని దీని ప్రత్యేకత. భారతదేశంలో మొట్టమొదటిసారి ప్రైవేట్ హాస్పిటల్లో ఇలాంటిది చేసింది ఇది. ఇప్పుడు అందులో మనకు అనుభవమైన డాక్టర్లు అందరూ వచ్చి జూనియర్ డాక్టర్ ట్రైనింగ్ చేస్తాం అనమాట. సో దీని ద్వారా ఏంటిదంటే వాళ్ళు మంచిగా నేర్చుకొని ఈ ముక్కు ద్వారా మనకి మెదడు జబ్బులు ట్రీట్మెంట్ చేయడం అనేది ఈ సమ్మేళనం ప్రత్యేకత.